పాస్ల కోసం వేధించారంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపణలకు హెచ్సీఏ కౌంటర్ ఇచ్చింది. కోటాకు మించి మిమ్మల్ని అదనపు పాసులు ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేసింది. ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని సమస్యలు ఉన్నా తాము మౌనంగా ఉంటున్నామని తెలిపింది. ఇక హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్హెచ్ ఉద్యోగి బృందంలోని కొందరు వ్యవహరించిన అమర్యాద పూర్వకమైన తీరు వల్లే ఈ సమస్యలు వచ్చాయని తెలిపింది. ఇప్పటికైనా ఈమెయిల్స్ కు స్వస్తి చెప్పి ఎస్ఆర్హెచ్ జట్టు యాజమాన్యం సిబ్బంది హెచ్సీఏతో కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపింది. అటు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నేపథ్యంలో హెచ్సీఏ ప్రకటన చేసింది. రైట్, ఇక విడుదల చేసినటువంటి ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైదరాబాద్ సన్ రైజర్స్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ఇష్యూ ఇంకాస్త ముదురుతూ వస్తా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్ఆర్హెచ్ టీం సభ్యులంతా కూడా మేము హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది, ఇది హెచ్సీఏ తీరు మారాలి, ఇలా వ్యవహరించకూడదు, మమ్మల్ని వేధిస్తా ఉన్నారు పాసుల విషయంలో అంటూ మాత్రం స్పష్టంగా ఈ మెయిల్ ని హెచ్సీఏ కార్యవర్గ బృందానికి అందజేస్తూ మేము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం ఇలా వ్యవహరిస్తే అంటూ మాత్రం ఏదైతే ఒక లేఖ రాసి తీవ్ర వివాదానికి దారి తీశారో దానిపైన హెచ్సీఏ అనేక వివరాలు క్లారిటీ ఇవ్వాల్సుకుంటూ పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుంచి సాగుతున్నటువంటి ప్రచారం పైన ఉదయమే హెచ్సీఏ ఒక నోట్ రిలీజ్ చేయగా మళ్లీ తిరిగి ఈ రోజు ఈవినింగ్ లో పూర్తి స్థాయిలో ఈ మెయిల్ సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇస్తూ ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ చర్చలు జరిపేందుకు హెచ్సీఏ కార్యవర్గం సిద్ధంగా ఉంది. హెచ్సీఏకు గత 2 మ్యాచ్లకు హెచ్ఆర్హెచ్ టీం సభ్యులు ఇచ్చింది 3,880 కాంప్లిమెంటరీ పాసులు మాత్రమే. అవి కూడా హెచ్సీఏ కోసం ఇచ్చింది శ్రీనివాస్ కి, జగన్మోహన్ రావుకి కాదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ నోట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. F12A బాక్స్ లో సామర్థ్యానికి మించి మీరు 50 టికెట్లు ఇస్తామంటే మేము ఆ బాక్స్ లో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులు మరో బాక్స్ లో సర్దుబాటు చేస్తామంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశాము. ఈ నెల 27వ తేదీన ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్, శవరావన్, రోహిత్, సురేష్ అందుకు అంగీకరించారు. హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాస్ తో జరిగినటువంటి ఈ భేటీలో అసలు పాల్గొనని శ్రీనాథ్ ఆ తర్వాత ఈ విధమైన ఆరోపణలు చేయడం అంటూ బాధాకరం అంటూ మాత్రం హెచ్సీఏ ఈ నోటు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వివాదం కాస్త ముదురుతూ వస్తా ఉంది. ఈ ఇష్యూ ఇలాగే కంటిన్యూ అవుతే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇక ముందు జరగబోయేటువంటి మ్యాచ్లు జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనే ఒక డైలమా క్రియేట్ అయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమల్ని హెచ్సీఏ బృందం బెదిరిస్తుందని ఒకరు, మేము ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదు, మీటింగ్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ మెయిల్ పెట్టి తమ పరువుకి భంగం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. కోటాకి మించి ఎక్కడ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అదనపు పాసులు అడగలేదు అనే ఒక విషయాన్ని క్లియర్ చేయడము మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువుని భంగం కలిగించేలా అయితే రవితేజ, ఇప్పటికే ఎస్ఆర్హెచ్ చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూనే ఎస్ఆర్హెచ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా హెచ్సీఏ. ఏమనుకోవాలి అంటే ఇంటర్నల్ గా ఇప్పటికే చాలా వివాదం నడుస్తున్నట్టే కనిపిస్తుంది కదా, పైకి ఏ రకమైనటువంటి ప్రకటనలు లేనప్పటికీ కూడాను ఏం జరుగుతుంది అనుకోవాలి ఎస్ఆర్హెచ్ కి హెచ్సీఏకి మధ్య? అంతర్గతంగా వీరికి వివాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ విషయాలు ఇప్పటి వరకు ఈ ఈమెయిల్ ద్వారా అఫీషియల్ గా కన్వర్సేషన్ చెప్పుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ ఒక్కసారిగా ఈ ఉప్పల్ స్టేడియంలో 2వ మ్యాచ్ ముగిసిన 2 రోజులకే ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు ఒక లేఖ రాసి హెచ్సీఏ సభ్యులు మమ్మల్ని వేధిస్తా ఉన్నారు, అడిగినటువంటి కాంప్లిమెంటరీ బాక్సులు మాకు ఇవ్వట్లేదు, మా కుటుంబ సభ్యులను మ్యాచ్ వీక్షించడానికి మాకు అవకాశం కల్పించట్లేదు అంటూ కూడా రకరకాల ఆరోపణలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడే దీనికి పూర్తి స్థాయి కారణము, అతని నేతృత్వంలోనే ఇదంతా జరుగుతా ఉంది, ఈ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో వేధిస్తా ఉన్నాడు మమ్మల్ని అంటూ కూడా ఐపీఎల్ మ్యాచ్ల్ని విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని సమస్యలున్నా మేము మౌనంగా ఉంటున్నామంటూ కూడా హెచ్సీఏ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్హెచ్ ఉద్యోగ బృందంలో కొందరు వ్యవహరించినటువంటి
అమర్యాద పూర్వకమైనటువంటి తీరు వల్లే ఈ సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. మాకు ఇచ్చినటువంటి టికెట్లు ఇవే, దీనికి మించి మేము టికెట్లు అడగలేదు. F12A బాక్స్ లో సామర్థ్యానికి మించి ఇస్తున్న టికెట్లు వేరే దగ్గర ఇచ్చేందుకు మీరు సామరస్యంగా అంగీకరించారు అంటూ కూడా వారిద్దరి మధ్యలో జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా అఫీషియల్ గా HCA ఈ నోటు రిలీజ్ చేస్తూ తమతో భేటీలో కూర్చున్నటువంటి వ్యక్తులకు లేనటువంటి అభ్యంతరాలు, బయటి వ్యక్తులు ఎందుకు ఈ మెయిల్ పెట్టి మీడియాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీన్ని అంతా రచ్చ క్రియేట్ చేయాల్సి వస్తున్నారు, పని పట్టుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువుని భంగం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు మ్యాచ్లన్నీ డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అంటూ మాత్రం HCA ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే చర్చలకు సిద్ధమని అంటున్నారు కదా, SRH కొంత చర్చలు ఏమైనా నడిచే అవకాశం ఉందా? సీఎం కూడా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యంలో ఈ వివాదానికి కొంత ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఇంకా మ్యాచెస్ కూడా ఉన్నాయి కదా ఉప్పర్లో. ఈ వ్యవహార శైలి ఇలాగే కంటిన్యూ అవుతే రేపు ఏప్రిల్ 6వ తేదీన, ఆ తర్వాత 12వ తేదీన ఇక ముందు జరగబోయేటువంటి ఇంకొన్ని 7 మ్యాచ్ల విషయంలో కూడా SRH వెనకడుగు వేసిందంటే మాత్రం HCA కు తీవ్ర ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏకైక స్టేడియం, ఏకైక గ్రౌండ్ కాబట్టి వీరు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా కాకుండా వీళ్ళు ఏదైనా ఒప్పందాన్ని రద్దు చేసుకుని SRH ఇప్పటి నుంచి హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో ఆడలేదు అంటూ మాత్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం తీవ్ర దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. కోలుకోలేనటువంటి స్థితికి HCA వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ భేటీలో కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కార దిశగా మాట్లాడుతున్నటువంటి బృందం ఒకటైతే, ఈ మెయిల్ పెట్టి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువుని భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఇంకో రకంగా పని పట్టుకొని ఈ రకంగా చేస్తా ఉన్నారంటూ మాత్రం HCA చెప్తా ఉంది. వారికి మాకు జరిగినటువంటి ఒప్పందం ఇది. ఈ కార్పొరేట్ బాక్సులు గాని, కార్పొరేట్ టికెట్లు గాని, ఈ కాంప్లిమెంటరీ పాసులు గాని ప్రతి మ్యాచ్ కి ఎన్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరి చేయికి వస్తా ఉంటుంది, ఇవన్నీ కూడా లెక్కలతో సహా HCA ఈ వివరాలన్నీ కూడా మొదటిసారి బయటపెట్టింది. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మీరు అడిగిన దానికి మించి మేము అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈ రకంగా మెయిల్ పెట్టి బెదిరిస్తున్నాం అనడము, తమకు సౌకర్యాలు ఇవ్వట్లేదు అనడము, ఇవి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి SRH బృందం అంటూ మాత్రం HCA ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.